కాకినాడ రూరల్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింతగా వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే పంతం నానాజీకి బహిరంగ సవాల్ విసిరారు. ఇక ఇద్దరం రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దామని ప్రకటించారు. తాను ఓడిపోతే కనుక రాజకీయాల నుండి తప్పుకుంటారంటూ త్రిమూర్తులు స్పష్టం చేశారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన త్రిమూర్తులు నానాజీ వ్యాఖ్యలు సభ్య సమాజం ఆమోదించే విధంగా లేవంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక ఈ సవాళ్లు విమర్శలతో కాకినాడ రూరల్ రాజకీయాలు మరోసారి కూడా హాట్ టాపిక్గా మారాయి. కాపులకి ఏం చేశారో చెప్పండి మీరు అనేటువంటి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కాపులకి ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ కష్టం జరిగినా ఏ విధంగా తోట త్రిమూర్తులు స్పందించడం అనేటువంటిది మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. చాలామందికి మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి నేనే మాట్లాడాలా మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయడం కోసం మాట్లాడారు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి దానికి నువ్వు మాట్లాడిన దానికి తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అభినందిస్తాడంటే మరి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి భాష కదా నువ్వు ఇది. అనేక సందర్భాలుగా నా తల్లి నన్ను పెంచినటువంటి సంస్కారం నాలో ఉంది కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి మాటలు విన్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. అదే సంస్కారం ఇదేమో మరి నీకు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఏమో. ఆయన సంతృప్తి పరచడంలో మాత్రం 100% మార్కులు వస్తాయి నీకు నాన్నజీ.